వన్స్ మీకు సైనసైటిస్ వస్తే గనక నార్మల్ గా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుంది. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తగ్గట్లేదు అంటే అప్పుడు మీకు ప్రాపర్ మెడికేషన్ అనేది అవసరం. సైనసైటిస్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ స్టీమ్ అనేది ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్ గా ఆవిరి పడుతూ ఉండాలి. దాని వల్ల ఏమైతుందంటే ఫామ్ అయిన మ్యూకస్ అంతా ఆ థిక్నెస్ అంతా వాటరీ డిశ్చార్జ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఎవ్రీ టైం స్టీమ్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, చల్లగాలికి వెళ్ళడం లేకపోతే ఏసీలో అలా కూల్ వెదర్ లో ఉంటే గనక ఈ సైనసైటిస్ కండిషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ హాట్ వాటర్ తాగుతూ ఉండాలి. వేడి నీళ్లు తాగిన ప్రతిసారి ఆ సైనస్ అనేది కరగడానికి, ఆ మ్యూకస్ ఏదైతే ఫామ్ అయిందో అది కరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు తాగిన నార్మల్ వాటర్ కంటే వేడి నీళ్లు తాగితే చాలా తొందరగా తగ్గిపోతుంది. నెక్స్ట్ హాట్ ప్యాక్స్ పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మ్యూకస్ స్టోర్ అవుతుంది కాబట్టి మనం వార్మ్ అప్లికేషన్స్, వేడి వస్తువులు ఏమైనా పెట్టుకుంటే అక్కడ ఫామ్ అయిన మ్యూకస్ తొందరగా కరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఫేస్ ఏరియాలో వచ్చే పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మళ్ళీ ట్రిగర్ అవుతుంది, మళ్ళీ వస్తూనే ఉంది, రిపీటెడ్ గా వస్తుంది, నేను చల్లగాలిని తట్టుకోలేకపోతున్నాను అంటే గనక మీకు కంపల్సరీ మెడికేషన్ అనేది అవసరం.